సమైక్య. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను కూతురు పాత్ర చేస్తున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు అమ్మా చూడు. గీత, నీకు నా దిష్టే తగిలేలా ఉందే. వసుంధర, రేపు పెళ్ళికి కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తయిపోయినట్లే కదా. ఆ బిడితిల్లు గురించి సుబ్బారావుకి చెప్పాను. నీకు చెప్పాడా? చెప్పాడండి. లేకపోతే మాట పడిపోతాం. ఆ సిలిండర్ ఏంటి అలా వదిలేసావు? నాన్న చూడు బుట్టలు. రేపు పొద్దున పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కబుర్లు చెప్పుకుంటున్నారా? వెళ్ళి పడుకోవచ్చు కదా. ఏంటమ్మా, నాన్నకు అసలు ప్రేమగా మాట్లాడటమే రాదా? ఎప్పుడు చూసినా నా మీద అరుస్తూనే ఉంటాడు. రేపు నేను పెళ్లి చేసుకొని వెళ్ళిపోతున్నాను కదా, ఈరోజైనా నాతో ప్రేమగా మాట్లాడొచ్చు కదమ్మా. మా ఫ్రెండ్స్ వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో తెలుసా? మా ఫ్రెండ్లా ఉంటాడు. కానీ నాన్న ఫ్రెండ్లా కాదు కదా, అసలు నాన్నలాగే ఉండడు. గీత, ఏంటా మాటలు? మాట్లాడిని అమ్మా, మాట్లాడిని. మా ఫ్రెండ్స్ అందరూ టౌన్ కాలేజ్లో చదువుకుంటుంటే నన్ను మాత్రం తీసుకెళ్ళి ఊరి చివరిన కాలేజ్లో జాయిన్ చేశాడు. ఆయన గారు తీసుకెళ్తే ఆయన గారు తీసుకొస్తారు. మా ఫ్రెండ్స్ అందరితో కలిసి బీటెక్ చదువుదాం అనుకుంటే నాకు ఇష్టం లేకుండా తీసుకెళ్ళి ఎంబీబీఎస్ చదివించాడు. గీత, ఇంకొక మాట మాట్లాడితే పళ్ళు రాలుతాయి. ఆయన గురించి నీకు తెలిసిందే కదమ్మా. ఆయన మాట తీరు అంతేనని నువ్వు ఆయన సరిగ్గా అర్థం చేసుకోలేదు, అంతే. అర్థం చేసుకోవట్లేదా? ఇంకేం అర్థం చేసుకోవాలమ్మా? ప్రేమ లేని మనిషిని ఇంకెలా అర్థం చేసుకోవాలి? అది కాదే. నా దృష్టిలో మీ ఆయన ఒక భర్తలా ఓడిపోయాడు, ఒక తండ్రిలా కూడా ఓడిపోయాడు. అన్నం తినేసి వెళ్ళు గీత. కడుపు నిండిపోయింది. ఆయన గారికి పెట్టు, తింటాడు. వసుంధర, రేపు పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ ఉన్నట్లే కదా. ఆ కొబ్బరికాయలు సరిపోకపోతే పెరట్లో ఒలిచి పెట్టాను, కావాలంటే తీసుకో. సరేనండి. అమ్మాయి పడుకుందా? మీరు గట్టిగా అరిచారని అలిగి పడుకునింది. మీరు గీతాతో కొద్దిగా ప్రేమగా మాట్లాడచ్చు కదండి. అంటే నీ ఉద్దేశం నా కూతురు మీద నాకు ప్రేమ లేదనా? నా కూతురు మీద నాకు ప్రేమ ఉంది కాబట్టే కదా మన ఊరిలో బడున్నా సరే దానికి స్పోర్ట్స్ అంటే ఇష్టమని పక్క ఊరిలో ఉన్న స్పోర్ట్స్ కాలేజీలో జాయిన్ చేశాను. అది కాలేజ్కి వెళ్ళి అలసిపోతుందని స్వయంగా నేనే తీసుకొని వస్తాను. ఎందుకు? కూతురు పక్కన తండ్రి ఉంటే ధైర్యం వేరు వసుంధర. అది చిన్నప్పుడు నేను తగ్గుతూ ఉంటే నా దగ్గరికి వచ్చి, నాన్న నేను పెద్దయ్యాక డాక్టర్ అవుతాను, మీ అందరికీ నేనే ట్రీట్మెంట్ చేస్తాననేది. డాక్టర్ అవ్వడం దాని కళ, అది నెరవేర్చడం నా కళ. నువ్వెప్పుడు అడుగుతూ ఉంటావు కదా, ఎందుకంటే ఇన్ని సంబంధాలు వచ్చినా ఏరుకోరి ఇదే సంబంధం తెచ్చారని. నా కూతురికి కడుపు నిండా అన్నం పెడితే సరిపోదు వసుంధర, కంటికి రెప్పలా కాపాడుకునే మగుడు కావాలి. నేను బతుకున్నంత వరకు నా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను. ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఏడవకు, ధైర్యంగా ఉండు. అన్నం పెడుతురా. అమ్మాయి భోజనం చేసిందా? లేదండి. ఏమండి, అన్నం తినేసి వెళ్ళండి. పెళ్ళి అయిపోయిన తరువాత వసుంధర, పాపకు కావలసిన బట్టలన్నీ సర్దేసినట్లే కదా? సర్దేసినట్లే. వీలుంటే నీ బంగారం కూడా పెట్టు. ఇదిగో అమ్మా. నన్ను క్షమించు నాన్న. అమ్మాయిగా గెలిచానేమో కానీ నిన్ను అర్థం చేసుకోవడంలో కూతురుగా ఓడిపోయాను నాన్న. నీ మనసును తెలుసుకోలేకపోయాను. తెలిసేసరికి నేను వెళ్ళిపోతున్నాను కదా. మళ్ళీ నా బాల్యం వెనక్కు వెళ్ళే అవకాశం వస్తే నీ చెయ్యి పట్టుకొని నడవాలని ఉంది నాన్న. ఒక్కసారి నీ ఒళ్ళో పడుకోవాలని ఉంది నాన్న. నీతోనే ఉండాలని ఉంది నాన్న. కానీ కుదరదు కదా, వెళ్ళిపోతున్నాను కదా. అమ్మ జన్మనిస్తే నాన్న ఆ జన్మకు అర్థం ఇస్తారని తెలుసుకోలేకపోయాను. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న చివరి
తన గుండెల్లో పెట్టుకొని మోస్తాడని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించు, నన్ను క్షమించు. నువ్వు ఏడవకూడదమ్మా. నువ్వెవరివి? మా అమ్మవి, నా ప్రాణానివి. నా ప్రాణాన్ని నేను ఎప్పుడు కాపాడుకుంటానమ్మా. నేను ఒకవేళ చనిపోతే మళ్ళీ నీ కడుపునే పుడతానమ్మా.